గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను రాయలసీమ స్టైల్ ఎర్ర కారం ఎలా ప్రిపేర్ చేయాలి ఏమనేది చూపిస్తాను. చూడండి, నేనైతే చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఎండుమిరపకాయలండి. నేనైతే ఒక 1 అవర్ కింద నానబెట్టుకున్నాను. ఇవి నానబెట్టుకుంటే బాగుంటాయి. ఇవి నేను ఎక్కువ వేయలేదండి, జస్ట్ 4 వేసాను. ఒక టమోటాలండి, చిన్న సైజు 2 తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి వచ్చేసి కొన్ని తీసుకున్నా, ప్లస్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా పోపుకి వచ్చేసి పోపు దినుసులు, కరివేపాకండి. ఎలా చేయాలి ఏమిటనేది చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు ఫస్ట్, పచ్చిమిర్చి అవి ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత టమోటాలు, మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఉప్పు ప్లస్ జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇంకా నేను వచ్చేసి ఈరోజు గుంత పొంగనాల్లోకి ఈ ఎర్రకారం చేస్తున్నాను. చూడండి, మిక్సీ పట్టుకుంటా. చూసారా, మిక్సీ పట్టుకుని నుంచి ఇలా ఉంది పచ్చడి. ఇంకా నేను దీన్ని పోపు పెట్టేసుకుంటున్నాను. పోపుకి పెనం పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసాను. పోపు దినుసులు వేస్తున్నాను. అవి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. దోశలోకి, చింత పొంగనాలు, ఇడ్లీలోకి, వేట్లోకైనా బాగుంటుందండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి వేసేసుకోవడమే. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీ కూడా బాగుంటుందండి. ఎప్పుడు చట్నీ చేసుకొని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. పచ్చడి గ్రైండ్ చేసుకున్నా కదా, అందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కుక్ అయ్యి ఆయిల్ బయటికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. బయటికి కనిపిస్తుంది. ఇది మొత్తం కుక్ అయ్యేసి అప్పుడు ఇది బాయిల్ అయినట్టు మనకి. చూడండి, ఇలా కుక్ అవుతుంది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి పైకి వచ్చేసింది. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఇంకా ఇది మనకి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నట్టే. ఎందుకంటే టమోటా అన్నీ పచ్చి వేసాం కదండి వేయించకుండా. కాబట్టి కొంచెం ఇలా కుక్ అయిపోయిందంటే ఇంకా మనం కుక్ అయిపోయినట్టే ఇది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, చాలా క్విక్గా ఫాస్ట్గా. మనం ఎప్పుడైనా అర్జెంటుగా ఇంకా మనకి టైం లేదనుకున్నప్పుడు జస్ట్ ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్. చూసారా, ఇలా ఉంది చూడండి పచ్చడి.